హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 93 చూసే ముందు పార్ట్ 92 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసిన చైత్ర యాక్షన్ సీరియస్గా చూసిన రాణా చూపులకు ఆగిపోతే, పేషెంట్ అని తెలుసు కదా, ఎందుకే వేషాలు అన్నాడు కోపం చూపిస్తా. తెలియదు, నిన్ను చూడాలని ఆత్రం ఆగలేదు, అలానే వచ్చేశాను అని పప్పీ ఫేస్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, కొంచెం నొప్పి తెలుస్తుంది, ఎందుకైనా తీసుకొచ్చావు అంటూనే కాలు మీద ఉన్న రాణా హ్యాండ్ తన చేతిలోకి తీసుకుంది. ఏంటి సెంటిమెంటా అని చైత్ర చేతిని విడిపించుకొని 2 కాళ్ళు తన కాళ్ల మీదకి తీసుకున్నాడు రాణా. అంటూ తల కదిపిన తన ఆన్సర్తో ఒక ఐబ్రో రైజ్ చేసిన రాణా ఎక్స్ప్రెషన్కి, నా ఫీలింగ్ ప్లీజ్ వదులు అంది రిక్వెస్ట్గా. రొమాన్స్ చేసేటప్పుడు చేతులది కాదు, డైరెక్ట్గా ముద్దులు పెడుతున్నాను, లిక్ చేస్తున్నాను, అప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడేంటే అని అడిగిన బాబు క్వశ్చన్కి, అది వేరు ఇది వేరు అంది కందగడ్డలా మారిన ముఖంతో. వేరులు వేరే దారిలో నాకు తెలియదు, నాకు తెలిసింది ఎక్స్ప్రెస్ చేస్తాను, నీకు తెలియకపోయినా ఫాలో అయిపో అని ఆర్డర్ వేసి, ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, తిని మెడిసిన్స్ వేసుకొని ఇక్కడే తుంగో, నా రూమ్లో కాలు పెట్టావో 2వ కాలు కూడా విరిచేస్తాను, పర్మనెంట్గా పరిగెత్తడానికి లేకుండా పోతుంది అని గుర్తుండేలా కాలు మీద గిచ్చి చెప్పిన రాణా బెదిరింపులకి, అది నా రూమ్ కూడా అంది పళ్ళు బిగించి. నేను పర్మిషన్ ఇచ్చే వరకు దట్స్ ఓన్లీ మై రూమ్, ఎక్స్ట్రా చేయకుండా చెప్పింది చెయ్యి. నా యాపిల్ గాడు నీ మామతో కలిసి తింటున్నాడు, నీ ఫుడ్ ఇక్కడికే వస్తుంది, మెడిసిన్ స్కిప్ చేయకు అని వరుసగా లిస్ట్ చెప్పి, వర్క్ ఉంది ఈవినింగ్ కలుస్తాను అంటూ చైత్రను బెడ్కి లాక్ చేసి వెళ్ళిపోయాడు రాణా. జర్నీ చేశాడు, ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చుగా, వెంటనే వెళ్ళిపోవాలా, ఈ మిషన్తో నేను ఎలా కాపురం చేయాలరా భగవంతుడా అని బాబు గురించి ఫీల్ అవుతూనే మెయిడ్ ఇచ్చిన ఫుడ్ తిని, సిస్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మింగి, డెవిల్ బాబు ఆర్డర్ ఫాలో అవుతూ బెడ్ దిగకుండా తన ప్రియమైన డెవిల్ ఆలోచనలోనే నిద్రపోయింది. అమృత రూమ్ దాటి బయటకు రాలేదు. రాణాను ఫేస్ చేయాలంటే ఏదోలా ఉంది తనకు. నేహ రూమ్కి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చినా వద్దు అని అవాయిడ్ చేసింది. తినకపోతే బావ నన్ను తిడతాడు అని గట్టిగా చెప్పడంతో ఆకలిగా అనిపించకపోయినా రాణా తిడతాడు అన్న భయంతో తినేసి మెడిసిన్స్ వేసుకొని పడుకుంది అమృత. చైత్ర అమృతల గతం తెలిసిన తర్వాత నేహ చాలా చేంజ్ అయింది. ఇన్ని రోజులు మాట్లాడుకోవడానికి ఎవ్వరూ లేరన్న ఫీలింగ్తో లోన్లీగా ఫీల్ అయ్యే తను చైత్ర అమృతల లైఫ్ నుంచి చాలా నేర్చుకుంది. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకున్న తన లైఫ్ ఎంత బెటర్గా, ఎంత సెక్యూర్గా ఉందో తెలుసుకున్న నేహ ఇంటి విషయాల్లో బాధ్యత పెంచుకుంది. అటు గది దాటి బయటకు రాని తల్లిని, ఇటు అమృతను, ఇప్పటి వరకు లక్కీని కూడా తన పరిధిలో ఉన్నంత వరకు కేర్ చేస్తుంది. ఒక్క ఉదయ్ విషయంలోనే ఇంకా ఎటువంటి చేంజ్ రాలేదు. స్ట్రైట్గా కమిషనర్ని కలిసి మాట్లాడి నెక్స్ట్ ఆఫీస్కి వచ్చారు ఉదయ్ అండ్ రాణా. వాళ్ళ కోసమే ఉదయ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్న వికాస్ అతను కాల్ చేయడంతోనే రాణా ఛాంబర్కి వచ్చాడు. వాడి గురించి ఏమైనా తెలిసిందా అని రావడంతోనే అడిగిన వికాస్ని ఇర్రిటేటింగ్గా ఒక చూపు చూసి, ఫొటోస్ వాడికి ఇవ్వు, పట్టుకొస్తాడు అని సీరియస్గా ఉదయ్కి చెప్పిన రాణా ల్యాపీ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అంకుల్, నెక్స్ట్ చైత్ర, ఇప్పుడు వీడు, మధ్యలో నన్ను చావగొడుతున్నారు అని రాణా ఇరిటేషన్కి ఫీల్ అవుతూ రౌడీగాడి ఫొటోస్ వికాస్కి ఇచ్చి, నువ్వు ఏదైనా అడగాలి అనుకుంటే నన్ను అడుగు, డైరెక్ట్గా వాడిని మాత్రం క్వశ్చన్ చేయకు అని రిక్వెస్ట్గా చెప్పాడు. ఆ పొగరే అస్సలు నాకు నచ్చదు అంటూనే చిన్న స్మైల్తో రాణాని ఓసారి చూసి తిరిగి ఫొటోస్ చూస్తున్న వికాస్ మాట డెవిల్ చెవిలో పడినట్టుంది. తలెత్తి షార్ప్గా చూసిన రాణా చూపులకి ఉదయ్ గతుక్కుమన్నాడు. వీడు చూడడానికి గ్యాంగ్ లీడర్లా లేడు, ఒక లీడర్ కింద వర్క్ చేసేవాడిలా ఉన్నాడు. ఫస్ట్ టైం చూస్తున్నాను, చైత్ర కూడా వీడిని ఎప్పుడూ చూసింది లేదు అని కాన్ఫిడెంట్గా చెప్పి, ఇలా ఫోటో చూడగానే పట్టుకోవడం అంటే ఇంపాసిబుల్ అన్నాడు వికాస్ రాణా వెక్కిరింపులకి ఆన్సర్ ఇస్తూ. కనబడగానే తెలిసిందా, దొరికేడా అని అడిగినంత ఈజీ కాదు వెతికి పట్టుకోవడం అని ల్యాపీ నుండి తల తిప్పకుండానే ఎటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదన్న డిసప్పాయింట్మెంట్తో కౌంటర్ ఇచ్చాడు రాణా. వీడు ఎంత త్వరగా దొరికితే అంత త్వరగా నిజం బయటకు వస్తుంది, హంతకుడెవరో తెలియని కన్ఫ్యూజన్లో భయపడుతూ చైత్ర బ్రతకడం నేను చూడలేను. 2 ఆడపిల్లల లైఫ్తో, 2 కుటుంబాల పరువు మర్యాదలతో, వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్న వాడిని ఫాస్ట్గా పట్టుకోవాలి, అందుకే అడిగాను అని తనను సమర్థించుకున్నాడు వికాస్.
వికాస్ మాటల్లో నిజం ఉన్నా సరే అతను అడిగినంత ఫాస్ట్గా నిజాన్ని బయటకు తీయలేని అసహనంతో రాణా పిడికిలి బిగుసుకుంది. దానివల్ల వచ్చిన కోపంతో లేచి నిలబడి ఏదో తిరిగి అనేలోపే ఉదయ్ అడ్డుపడ్డాడు. ఇది మన ఫ్యామిలీరా, ఈగోస్ పక్కన పెట్టి వర్క్ చేస్తేనే ఫాస్ట్గా చేయగలం. వాడు ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. బట్ ఆవేశంతో మరొకరు ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వద్దు. ఒక్కటిగా వర్క్ చేసి ముందు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి, అది ఆలోచించు, ఇవన్నీ తర్వాత అని అనడంతో తన అసహనాన్ని టేబుల్ మీద చూపించాడు రాణా. నేను నీకు శత్రువుని కాదు రాణా, ఎట్ ద సేమ్ టైం చైత్ర మీద నా ఫీలింగ్ వేరు. అది నిన్ను కోరుకుంటుంది కాబట్టే నేను నీతో నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అంతకు మించి నీ మీద నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు. ఒకవేళ మన శత్రువులమే అయినా చైత్ర కోసం ఫ్రెండ్స్గా వర్క్ చేద్దాం. శత్రువుకి శత్రువు మిత్రుడంటాడు. విలన్ దొరికే వరకు ఇది ఫాలో అవుదాం అంటున్న వికాస్ని ముఖం చిట్లించిన కళ్ళతో చిరాకుగా చూసి, నాకు శత్రువుగా ఉండాలంటే ఒక రేంజ్ ఉండాలి, అది నీకు లేదు, ఎప్పటికీ రాదు. యు ఆర్ జస్ట్ మై కంగారు బాయ్ ఫ్రెండ్వి, అలాగే ఉండు. ఎక్స్ట్రా చేసి నీ పొజిషన్ మార్చుకోవాలని చూస్తే గోతులో పూడ్చి పెడతా అని వికాస్కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అదే ఎమోషన్తో ఉదయ్ దగ్గర ఉన్న రౌడీ గడి ఫోటో విసురుగా తీసుకొని, శత్రువుకి శత్రువు మిత్రుడు అని నా పెళ్ళం బాయ్ ఫ్రెండ్ చెప్పాడు కదా, అదే ఫాలో అయిపో అని అన్నాడు. బాబు ఐడియా అర్థం కాక తెల్లమొహం వేసిన ఉదయ్ ఏం ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలి అని అడిగాడు. పోలీసులతో అవ్వని పని శత్రువులతో అవుతుంది. బట్ వీడి శత్రువు ఎవరో మనకి తెలియదు. సో సిటీలో ఉన్న రౌడీ గ్యాంగ్స్ అందరికీ ఆఫర్ ఇవ్వు. వీడి ఇన్ఫర్మేషన్ ఇస్తే 25 lakhs, వీడినే ఇస్తే 50 lakhs ప్రైజ్ మనీ అనౌన్స్ చేయి. అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు, వీడు మాత్రం కావాలి అని డిసైడ్ చేశాడు రాణా. రాణా స్ట్రాటజీకి గ్రేట్గా ఫీల్ అవుతూ, ఇప్పుడు ఈ పొగగాడు ఎక్కడ నక్కినా బయటకు వస్తాడు, అప్పుడు అస్సలు విలన్ ఎవడో తెలుస్తుంది అని వెంటనే ఆ పని చూడమని వెళ్ళిపోయాడు ఉదయ్. చిన్న స్మైల్తో గ్రేట్ ఐడియా అని కాంప్లిమెంట్ ఇచ్చి, నేను ఈవినింగ్కి ఊరికి వెళ్తున్నాను, ఏదైనా అవసరం ఉంటే వస్తాను అన్నాడు వికాస్. దొంగ దొరికే వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళే పని లేదు అని స్పష్టం చేశాడు రాణా. కటువుగా చెప్పిన అతని మాటకి నన్ను డౌట్ చేస్తున్నావా అని అడిగిన వికాస్కి ఆన్సర్ లేదు రాణా నుంచి. అమ్మ కంగారు పడుతుంది, నేను వెళ్ళాలి, మళ్ళీ వస్తాను అని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టని మాట పూర్తి కాకముందే ఎవరికో కాల్ చేసి వికాస్ మదర్ డీటెయిల్స్ చెప్పి రేపు మార్నింగ్ కల్లా మ్యాన్షన్లో ఉండాలి అని ఆర్డర్ వేశాడు రాణా. రాణా డెసిషన్తో ఇక చేసేదేమీ లేక సైలెంట్గా వెళ్ళిపోవడానికి వెనుతిరిగిన వికాస్కి పర్మిషన్ అడిగి అప్పుడే లోపలికి వచ్చిన నిశాంత్ కనబడి ఊహించని షాక్ ఇచ్చాడు. నిలబడిపోయి నమ్మలేనట్లు చూస్తున్న వికాస్ని చూడడమే, అన్నయ్య అంటూ ఫాస్ట్గా దగ్గరికి వచ్చి వికాస్ని హత్తుకుని, ఏమైపోయావు ఇన్ని రోజులు, అమ్మ నువ్వు ఇద్దరు కనబడకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, మీ ఇద్దరికి ఏమైంది అని ఆపకుండా టెన్షన్గా క్వశ్చన్ వేస్తున్న నిశాంత్ని విడిపించుకొని వెనక్కి జరిపి, నువ్వేంటిక్కడ అని అడిగాడు ఒక్కటే ప్రశ్నగా. చాలా నార్మల్గా అడుగుతున్న వికాస్ క్వశ్చన్కి నిశాంత్ మాత్రం అన్నను తిరిగి కలిసిన హ్యాపీనెస్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తూ, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అన్నయ్య, రాణా సార్ పర్సనల్ అసిస్టెంట్గా అని అనడంతో తిరిగి చూసిన వికాస్కి వీళ్ళిద్దరిని స్టేర్ చేస్తూ కనిపించాడు సీరియస్ డెవిల్. ఆ కళ్ళలోని సీరియస్నెస్కి ఆఫీస్ అన్న విషయం ఇద్దరికీ గుర్తుకు వచ్చి దూరం జరిగి నార్మల్ అవుతా, సారీ సార్, ఆఫ్టర్ 3 months ఇప్పుడే అన్నయ్యను మళ్ళీ చూశాను, అందుకే ఎగ్జైట్ అయ్యాను అని సిన్సియర్గా అపాలజీ చెప్పాడు నిశాంత్. వీడు నీ సొంత అన్నయ్య అని వికాస్ మీదే కళ్ళు నిలిపి ప్రెస్ చేసి అడుగుతున్న అతని ఫీలింగ్స్ చదవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు వికాస్. బట్ అతని వల్ల కావడం లేదు. నింగి నుండి నలుదిక్కులా తరచి చూసే ఆ డేగ కళ్ళలో ఎటువంటి ఫీలింగ్ కనిపించడం లేదు. ఎస్ సార్, సొంత అన్నయ్య, ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ లేని నాకు ఆ ప్లేస్ కూడా అన్నయ్య ఫుల్ఫిల్ చేశాడు అని ఒక్క ముక్కలో వికాస్ ప్రయారిటీ ఏంటో చెప్పాడు నిశాంత్. సొంత రక్తం అనేసరికి కన్నింగ్ స్మైల్తో సన్నగా విచ్చుకున్న రాణా నవ్వు వెనక ఆంతర్యం వికాస్ని అయోమయానికి గురి చేసింది. దిస్ ఈజ్ ఆఫీస్ నిశాంత్ అని గుర్తు చేసిన రాణా కంచు కంటానికి స్టిఫ్గా నిలబడిన
నిశాంత్ మీదకి కళ్ళు తిప్పి, మీ అన్నదమ్ముల అనుబంధం ఆఫీస్ బయట పెట్టుకోండి. వాడి తమ్ముడివి కాబట్టి వార్నింగ్తో వదిలేస్తున్నా. డోంట్ రిపీట్ దిస్ అగైన్. నా టైం డిస్టర్బ్ చేసినందుకు 2 అవర్స్ ఎక్స్ట్రా వర్కింగ్ టైం పనిష్మెంట్ అని కన్ఫర్మ్ చేసిన డెవిల్ సారికి మళ్ళీ సారీ చెప్పిన నిశాంత్, సారీ అన్నయ్య, తర్వాత మాట్లాడతాను, నా నెంబర్ చేంజ్ చేయలేదు, కాల్ చేయి అనేసి రానా టేబుల్ దగ్గరికి పరిగెత్తాడు. తన తమ్ముడు అని వార్నింగ్తో వదిలేసి మళ్ళీ టైం వేస్ట్ అయ్యిందంటూ పనిష్మెంట్ ఇచ్చిన రానా స్ట్రాటజీ గురించి ఆలోచిస్తూ బయటకు వచ్చేశాడు వికాస్. బట్ అదొక్కటే కాదు, నిశాంత్ గురించిన ఎన్నో ప్రశ్నలు అతని మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఎంత ఆలోచించినా అంతు చిక్కని రానా స్ట్రాటజీ చైత్ర ముందు పెట్టి, అసలు ఎలా ఇలా చేస్తాడు, పనిష్మెంట్ లేదు అంటూనే పనిష్మెంట్ ఇచ్చిన వాడి తల తిక్క నాకు అర్థం కావడం లేదు అని తల పగల కొట్టుకుంటున్న వికాస్ తలనొప్పికి జాలేసింది చైత్ర పాపకి. వికాస్ కన్ఫ్యూజన్కి అప్పటి వరకు నవ్వుతున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, అప్పుడు నన్ను ఎన్ని విధాలుగా క్వశ్చన్ చేశావు, ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్ చేస్తుంటే అర్థమైందా నీకు, వాడికి ఉన్న తల తిక్క ఎలాంటిదో, కాదు అంటూనే కావాలంటాడు, వద్దు అంటూనే వెంట పడతాడు, చెప్పేది అర్థం కాదు, చేసేది అర్థం కాదు. సిన్సియర్గా ఆ డెవిల్ చెప్పింది ఫాలో అయితే ప్రశాంతంగా ఉంటుంది, నిశాంత్కి మంచి లైఫ్ ఉంటుంది అని నా మాటగా చెప్పు అని క్లారిటీ ఇచ్చిన చైత్రను మండి చూశాడు వికాస్. నీ లవ్ గురించి అడగలేదు, అసలు వాడి లాజిక్ ఏంటి అది అర్థమై సావడం లేదు. నా మీద వాడికి ఎందుకు అంత కోపం, నా తమ్ముడనే కదా వాడికి పనిష్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ నా గురించే వదిలేస్తున్నానని చెప్పాడు, అసలు ఎలా ఇది సాధ్యం? వాడు తలుచుకుంటే అన్నీ సాధ్యమే, లాజిక్ లేని చూడక లాజిక్తో కొడతాడు, శాడిస్ట్ డెవిల్. ఇక నా లవ్ అంటావా, నేను ఎప్పుడు వాడిని లవ్ చేశానో, ఎప్పుడు వాడికి పడిపోయానో నాకే తెలియదు. ఇక నీ మీద కోపం అంటావా, అది మనిద్దరి ఫ్రెండ్షిప్ వల్ల. వాడికన్నా ఎక్కువగా నన్ను ఎవ్వరూ కేర్ చేయకూడదు, లవ్ చేయకూడదు, అది వాడి ఈగో. లైఫ్ లాంగ్ ఇది మాత్రం నువ్వు ఫేస్ చేయాలి, తప్పదు అని కన్ఫర్మ్ చేసిన చైత్రను కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇదా నేను అడిగింది అన్నట్టు. సారీ సారీ అని నాలుక ఖర్చుకున్న చైత్ర, నిశాంత్ నీ తమ్ముడు కదా, ఆ రెస్పెక్ట్తో ఆఫీస్ టైం పర్సనల్కి వాడుకున్నా పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేశాడు. నువ్వు నా ఫ్రెండ్వి కదా, అందుకే నీ తమ్ముడైన నిశాంత్కి నీ మీద కోపంతో వాడి టైం డిస్టర్బ్ చేసినందుకు పనిష్మెంట్ ఇచ్చాడు. రానా అనుమానించాడని ఫీల్ అవ్వకు, వాడి అనుమానంలో భయం ఉంది, అది నా మీద ప్రేమతో, నా అభిమానంలో నమ్మకం ఉంది, మనిద్దరి స్నేహంతో. నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అయినా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వాడి కోపం వెనుక ప్రేమ ఉంటుంది, అర్థం చేసుకో అని రిక్వెస్ట్ చేసింది వికాస్ హ్యాండ్ పట్టుకొని. అర్థమైందిలే, ఆ తలతిక్కకే నువ్వు పడిపోయావని. ఇప్పుడు నా టెన్షన్ వాడు నన్ను అనుమానించడం కాదు, వాడి ఆలోచన సరిగా లేదు, నాకెందుకో భయంగా ఉంది. రానా వలన నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పలేను, నీ ప్రాణానికి వాడి ప్రాణం అడ్డేస్తాడు, బట్ వాడు చేయాలి అనుకున్న దానికి ఎంతకైనా తెగిస్తాడు. అందుకోసం నిన్ను రిస్కులో పెడితే నేను చూస్తూ ఊరుకోలేను, అందుకు చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండు అని రానా మైండ్ సెట్ అంచనా వేయలేని కన్ఫ్యూజన్తో చైత్రకి చాలా జాగ్రత్తలు చెప్పి నిశాంత్ని కలవాలి అని వెళ్ళిపోయాడు. వికాస్ అంతలా చెప్తూ ఉంటే ఈజీగా వదిలేయలేకపోయింది చైత్ర. అలా అని రానాను 1% కూడా అనుమానించలేదు. అలా చేస్తే తనను తానే అనుమానించుకున్నట్టే. ఏది ఏమైనా వికాస్ దేని గురించో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నైట్కి ఎలా అయినా నా డెవిల్తో మాట్లాడాలి అని ఫిక్స్ అయిన చైత్ర తన పనిష్మెంట్ ఫాలో అవుతూ బెడ్ మీద నుంచే రానా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తోంది. నిశాంత్ 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ పనిష్మెంట్ ఫినిష్ చేసుకొని వచ్చే వరకు వెయిట్ చేసిన వికాస్ తమ్ముడు రావడంతోనే దగ్గరలోని కాఫీ షాప్కి చేరారు. అసలు ఏమైపోయావు? అమ్మ కాశీకి వెళ్తున్నానని పక్కన వాళ్ళకు చెప్పింది, బట్ అమ్మ ఫోన్ కూడా నాట్ రీచబుల్. ఆ టెన్షన్తో ఊరికి వెళ్తే ఇల్లు అమ్మేశావని తెలిసింది. ఇక్కడ నీ ఫ్లాట్కి వస్తే ఇది కూడా అమ్మేశావు. మీ ఫ్రెండ్స్ని అడిగితే మాకు కాంటాక్ట్లో లేడు అని చెప్పారు. ఆ చైత్ర పిచ్చిలో నీ ఇష్టానికి ఏవేవో చేస్తున్నావు. అసలు నా గురించి పూర్తిగా వదిలేశారు కదూ అంటూ ఎమోషనల్ అయ్యాడు నిశాంత్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మధ్యలో చైత్ర ఏం చేసిందని తననంటున్నావు అని సీరియస్ అయిన వికాస్ కోపానికి తగ్గాడు నిశాంత్. వదిలేయడమేంట్రా, ఏం మాటది? వదులుకుంటే పోయే బంధాల మనవి. నువ్వు కోరుకున్నది సాధించావు, చక్కగా జాబ్ చేస్తున్నావు, మగాడివి,
ఎక్కడైనా ఎలా అయినా బ్రతకగలవు. నేను ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ తీసుకున్నాను. కొన్ని రోజులు కాంటాక్ట్ అవ్వలేనని లాస్ట్గా మెసేజ్ చేశాను అని గుర్తు చేసి, చూడలేదా నువ్వు అని అన్నాడు. చూశాను. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? మధ్యలో ఒక్కసారైనా ఫోన్ చేశావా? నీతో అమ్మతో మాట్లాడాలని నాకు ఉంటుందిగా. నాకు మాత్రం ఇంకెవరున్నారు? ఆ ఇంపార్టెంట్ అసైన్మెంట్ చైత్రే కదా. తన కోసమే స్విట్జర్లాండ్ వెళ్ళావు. ఆ తర్వాత నాతో మాట్లాడిందే లేదు. తను నీకు కరెక్ట్ కాదన్నయ్య. మీ ఇద్దరికీ సెట్ అవ్వదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నా మాట వినవు? నా గెస్ కరెక్ట్ అయితే తన కోసమే ప్రాపర్టీ కూడా అమ్మేశావు కాదు అని నిలదీశాడు నిశాంత్. అవన్నీ నీకు అవసరమారా అని సీరియస్గా టాపిక్ కట్ చేస్తూ, అసలు నువ్విక్కడేం చేస్తున్నావు? చెన్నైకి ఎప్పుడొచ్చావు? రాణ దగ్గర జాబ్ అసలు నీకెలా వచ్చింది అని చాలా షాకింగ్గా అడిగాడు వికాస్. మీ ఇద్దరి గురించి టెన్షన్ పడుతూ ఊరికి చెన్నైకి తిరుగుతూ ఇక్కడే ఉండిపోయాను. చెప్పకుండా లీవ్ పెట్టినందుకు వాడు జాబ్ పీకేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే, ఎక్కడికి వెళ్ళినా అమ్మ నీతోనే ఉంటుందని ఇక్కడ జాబ్ కోసం చూస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. దీనికి ఒకరు సపోర్ట్ చేశారు, అది తర్వాత చెప్తాను అని తన గురించి క్లుప్తంగా క్లారిటీ ఇచ్చాడు నిశాంత్. రాణా దగ్గర నువ్వు ఇంటర్వ్యూలో జాబ్కి సెలెక్ట్ అయ్యావా? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానరా అని నమ్మలేని డౌట్ ప్లస్ షాక్తో అడిగాడు వికాస్. ఏ అన్నయ్య, నాకు అంత క్యాపబిలిటీ లేదనుకుంటున్నావా అన్నాడు సూటిగా పాయింట్ చేస్తూ. ఇక్కడ క్వశ్చన్ నీ క్యాపబిలిటీ కాదు రాణా. నీకన్నా ముందు నీ ప్లేస్లో చైత్ర వర్క్ చేసింది. రాణా పర్సనల్ అసిస్టెంట్గా అబ్బాయి అనేది ఇంపాసిబుల్ అని తన పాయింట్ చెప్పి, నీకు సపోర్ట్ చేసింది ఎవరు అని అడిగాడు. యు ఆర్ మిస్టేకెన్. చైత్ర చేసుండొచ్చు, బట్ నాకన్నా ముందు ఉన్నది కూడా అబ్బాయే. రాణా సార్ కోపాన్ని తట్టుకోలేక 1 నెలలోనే ఇద్దరు రిజైన్ చేసి పారిపోయారు. ఆ తర్వాత ఆ పోస్ట్కి నేను సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు సార్ క్యారెక్టర్ గురించి నేను కూడా విన్నాను. బట్ రైట్ నౌ ఆఫీస్లో నేను చూస్తున్నానుగా, వర్క్ విషయంలో తాట తీస్తాడు. అమ్మాయిలు మాట్లాడాలంటేనే భయపడి చస్తున్నారు అని రాణా గురించి నిశాంత్ చెప్తుంది వింటున్న వికాస్లో ఒక హ్యాపీ ఫీల్. చైత్ర కోసం కంప్లీట్గా మారిపోయాడు అని. ఒరిజినల్ క్యారెక్టర్ అయితే అదే, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది. ఇది కూడా ఒక అందుకు మంచిదే అని తనలోనే నవ్వుకుంటున్న వికాస్ని, ఏంటన్నయ్య మళ్ళీ చైత్ర గురించి ఆలోచిస్తున్నావా అని అడిగితే, తన గురించి అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఇలా సింగిల్గా మిగిలిపోయావు. తను నీకు కరెక్ట్ కాదన్నయ్య. తన గురించి ఆలోచించొద్దు, తనను ఇగ్నోర్ చేయి. నీ లైఫ్ నువ్వు చూసుకో. చైత్రను మించిన అందమైన అమ్మాయిలు చాలామందినే ఉన్నారు. తనని నీ మైండ్లో నుంచి డెలీట్ చేసి ఒక్కసారి చుట్టూ చూడు, నీకు కరెక్ట్ పార్ట్నర్ దొరుకుతుంది అని అడ్వైస్ చేస్తున్న నిశాంత్ నెత్తి మీద ఒక్కటి బీకి, టీనేజ్ కుర్రల్లా థింక్ చేయకు అని సీరియస్ అయ్యాడు వికాస్. మరి నిశాంత్ని తెచ్చి తన కింద పెట్టుకున్న డెవిల్ బాబు స్ట్రాటజీ ఏమిటి? అసలు రాణా మైండ్లో ఏముంది? వికాస్ని డౌట్ చేస్తున్నాడా? రాణా వెతికే ఆ ఆకురౌడి దొరుకుతాడా? అమృత కోలుకునేదెప్పుడు? రాణా చైత్రల విషయంలో తన డెసిషన్ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.